విజయనగరం జిల్లాలో విశాలమైన తీర ప్రాంతం ఉంది. సెలవు రోజుల్లో వేలాది మంది పర్యాటకులతో తీరం సందడిగా ఉంటుంది. ఎన్నో పురాతన దేవాలయాలు జిల్లాలో ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయం పరిశ్రమల రాకతో జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. జిల్లా తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధాన జాతీయ రహదారి వెంబడి పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 29 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇక్కడ అనేక ఖరీదైన రిసార్ట్స్ ఉన్నాయి. చుట్టూ తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భోగాపురం మండలంలోని ముక్కాం, దిబ్బలపాలెం, వయ్యంపాలెం, పూసపాటిరేగ మండలంలోని చింతలపల్లి, కోనాడ గ్రామాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. నిత్యం దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన గోవిందాపురం ఆలయం తీర ప్రాంతంలో ఉంది. ప్రణాళికను అమలు చేసి ఈ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తీరానికి సమీపంలోని భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని ప్రజలు అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. మా గ్రామం దగ్గరలో ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళకు మాకు కొన్ని జాబ్లు గట్రా వస్తుంటాయి. మా మండలానికి మా గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం ఉంది. ఈ యొక్క సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే మత్స్యకారులకు ఎంతో మందికి జీవనోపాధిని కల్పించే విధంగా తోడ్పడుతుంది. ఇచ్చాపురం వరకు బీచ్ రూట్ వేస్తున్నారు. అలాంటి రోడ్డు పడినట్టుంటే ఇప్పుడు టూరిజం అనేది పెరుగుతుంది. మాకు చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి కలిగే అవకాశాలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి పనులు జరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.